గారు మీరు నమస్తే మేడం. చెప్పండి. ఇప్పటి వరకు మనకి సాహెబ్ గారు చెప్పారు, అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అట్లాంటివి ఈ పార్టీలో జరగకుండా ఉండడం కోసం అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదే దీనివల్లే దిశానిర్దేశం చేస్తున్నారు ఇది గుర్తించి అని అనుకోవచ్చా, లేదంటే గతంలో కూడా ఎవరికి వారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తించారు, సో దానివల్ల ఆ తప్పిదం వల్ల టీడీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది అని చెప్పి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారని అనుకోవచ్చా, మీరేం చెప్తారు? ఇక్కడ ఒకటి మేడం గారు, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి నాయకుడు పార్టీలకి రథసారథిగా ఉంటేనో, రాష్ట్రానికి అధిపతిగా ఉంటేనో, ముఖ్యమంత్రిగా ఉంటేనో ఇటువంటి నిబద్ధత కలిగిన అంశాలని కింద వాళ్ళు కూడా అమలు చేయాలని ఒక నిబంధన పెట్టగలడు. అటువంటి ఆలోచన, అటువంటి ప్రజలకు చేరువవ్వాలనే ఆలోచన నుండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దిగువ స్థాయిలో ఆయనకు వచ్చినటువంటి రిపోర్టుల ప్రాతిపదికగా జరుగుతున్న తప్పిదాలని సరిదిద్దడానికి కఠినంగా వ్యవహరించాలనే ఒక ప్రధాన లక్ష్యంగా ఈ రోజున వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన పథకాలు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మీరు ఆఫీసులు కూర్చుంటే కుదరదు అని చెప్పాడు. ఏదైతే ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అవాస్తవాలను, ఫేక్ న్యూస్ని ప్రోపకాండా చేస్తారు. దాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిందే అని చెప్పారు. అంతేకాకుండా ఎక్కడైనా ఆ యొక్క నియోజకవర్గాల్లోనూ ఆయా ప్రాంతాల్లోనూ సమస్యలు వచ్చినప్పుడు సమస్యల మీద తక్షణమే స్పందించి పరిష్కరించాలి, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించాలి, భరోసాను కలిగించడం లక్ష్యంగా ఉండాలి. అంతే తప్ప ఏదో నాకు పదవి వచ్చింది కదా ఆ అహంతో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారంటే ఆయన యొక్క పదజాలాల్లో స్పష్టంగా కనబడతా ఉంది. అలానే ముగ్గురు ఎమ్మెల్యేలు బ్యాడ్ వస్తుంది వాళ్ళ వలన అని చెప్పేసి కూడా ప్రస్తావించారనుకోండి, సరే అది అప్రస్తుతం ఇప్పుడు. అలానే కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఈ గ్రూప్ రాజకీయాలని పక్కన పెట్టేసి సమన్వయంతో పనిచేయాలి, పంతాలకు పోకూడదు అని చెప్పేసి అని ఆయన హితబోధ చేశాడు. అంతేకాదు బాధ్యతాయుతమైన పాలన, అవినీతి రహిత మీద పాలనగా ప్రజల దృష్టిలో మనం కనపడాలి, మనం వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో లాగా ఇసుక మద్యంలో భాగస్వాములైనటువంటి గత ప్రభుత్వంలో ఏ విధంగా అయిందో ఆ విధంగా చేస్తే మట్టుకి ఆ వివాదాలలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అని హెచ్చరించారు. అంతేకాకుండా టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, ప్రభుత్వ విధానాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అభివృద్ధి పథకాలు ఏమేమి చేస్తున్నావో అవన్నీ చెప్పాలి. అలాగనే ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండటమే కాకుండా నీతి, నిజాయితీ, నిబద్ధతల్లో ఉన్నారు మా ప్రజాప్రతినిధి అనే అభిప్రాయం ఏర్పడాలి. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా లోకల్గా స్థానిక రాజకీయాలతో గ్రూప్ తగాదాల్లో కొట్టుమిట్టాడుతూ అలానే మద్యం, ఇసుక లాంటి దాంట్లో భాగస్వాములయ్యి మరి అవినీతి దానికి దీనికి తేడా లేదు, గత ప్రభుత్వానికి దీనికి అనే అభిప్రాయం రాకుండా పగడ్బందీగా వ్యవహరించాలని చెప్పారు. తప్పులు చేయకూడదని చెప్పాడు, తప్పు చేస్తే కూడా హెచ్చరించాడు. మీ యొక్క పనితీరు మీద ప్రత్యక్ష పర్యవేక్షణ, ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ఉంటాయి. IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా సర్వే ప్రారంభిస్తాము. అలానే వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ రిపోర్ట్ని తెప్పించుకుంటాము. 2 సార్లు మాత్రమే ఛాన్సు, వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు, అవసరమైతే టికెట్ కూడా కోత, 1 టైం ఎమ్మెల్యేలు కావద్దు. అంటే ఇంత కటువుగా, ఇంత నిబద్ధతతో చెప్పగలిగినటువంటి అధిపతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అని అంటే
ఈ రాష్ట్ర ప్రజాస్వామిక వ్యవస్థ జవాబుదారీతనం